ఎలాగైనా వర్ష ఎక్కడుందో జాడ తెలుసుకుని క్షేమంగా తీసుకొస్తానని రాజీవ్ మాటిచ్చాడు. కానీ నేనిక్కడ నా ప్రయత్నంగా ముక్కుటమని బెదిరించో బామాలో వర్ష జాడ తెలుసుకుంటే మంచిదే అనిపిస్తుంది. కానీ అదంత తేలిక కాదు. ఏం చేయాలి? కాళ్ళొప్పి తగ్గే వరకు కాలు మీద భారం పెట్టకూడదని డాక్టర్ చెప్పినాడు కదా. ఇదిగో చూసు. అవకాశం ఉంటే వర్ష బయటకు వచ్చే విధంగా ముక్కోటమ్మ మీద ఏదైనా ప్రెషర్ తీసుకురాగలమేమో చూడు. ఇక్కడ నేను ఎలాగైనా ఆ ప్లేస్ కనుక్కొని వాళ్ళ నుంచి వర్షాన్ని కాపాడి తీసుకొస్తాను. ఏటి రామరాజు అలా సుతున్నావు? ఆహా, ఏం లేదు. నువ్వంటే ఇష్టం లేదని నేను చాలాసార్లు చెప్పాను. నేను నిన్ను పెళ్లి చేసుకుని తేల్చి చెప్పేశాను. అయినా సరే నేను పైకి మీద నుంచి కింద పడగానే నువ్వొచ్చి నన్ను కాపాడి ఇంటికి తీసుకువెళ్ళి డాక్టర్కి చూపించావు. నేను మా ఇంటికి వచ్చిన తర్వాత కూడా డాక్టర్ని పిలిపించి కట్టు కట్టించి నాకు సహాయంగా ఇక్కడికి వచ్చి ఉంటున్నావు. నువ్వు వంట చేసి నాకు తినిపిస్తున్నావు. ఇప్పుడు జ్యూస్ కూడా తీసుకొచ్చా. నువ్వు ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి నేను నిన్ను దూరం పెడుతున్నానని నీకెప్పుడు చిరాకు కలగలేదా మీనాక్షి? రామరాజు, మనిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. అప్పటి నుంచి నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. ప్రేమ అంటే అవసరాన్ని బట్టి మార్చుకునే అభిప్రాయం కాదు. ఆ ప్రేమ మనసులో ముడిపడ్డాక గుండె సప్పుడు ఆగిపోయినప్పుడు మాత్రమే పోతాది. ప్రేమున్న చోటే కోపం ఉంటుందంటారు. నానెవ్వరేమన్నా పెద్దగా పట్టించుకోను గాని నువ్వు ఒక చిన్న మాట అన్నా సరే, నన్ను కాస్త నిర్లక్ష్యం చేసినా సరే నాకు విపరీతంగా కోపం వచ్చేస్తుంది. నా ప్రేమ నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు రామరాజు. నీ కాలుకి ఇలా అయ్యిందని ఆ బాధలో నన్ను తిండి కూడా తినలేదు. అసలు నీ మీద నాకున్న ప్రేమ ఎంత గొప్పదో నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తేనే కదా. ఎంతసేపు వర్ష తన మీద ప్రేమ అనే మాట్లాడతావు. నిజంగా నీకు నా మీద అంత ప్రేమ ఉందా మీనాక్షి? నీ మీద నాకున్న ప్రేమను లెక్కెట్టడానికి అంకెలు సరిపోవు. మాటగా చెప్పాలంటే పదాలు సలవు. నాకు నువ్వు తప్ప వేరే లోకమే లేదు రామరాజు. నువ్వు గనక వర్షని పెళ్లి చేసుకుంటే నాకు సావు తప్ప వేరే దిక్కే లేదు. ఇది నీకు చెప్తే నువ్వు పట్టించుకోవట్లేదు. అందుకే మా అమ్మకు చెప్పినాను. నిన్ను కట్టపెట్టాలని మా అమ్మ ప్రయత్నం చేస్తుంది. నువ్వెప్పుడు నా ప్రేమను అర్థం చేసుకుంటావా అని, నన్నెప్పుడు పెళ్లి చేసుకుంటావా అని నన్ను ఎదురు చూస్తా ఉండాను. ఇదిగో ఈ తాళిబొట్టు ఎంట పెట్టుకుని తిరుగుతున్నాను. అంటే నేను ఇప్పుడు తాళి కడతానంటే కట్టించుకుంటావు మీనాక్షి? ఇప్పుడే ఇక్కడే నా మెడలో నువ్వు 3 ముళ్ళు వేసినా నాన్ రెడీ. అదే గనక జరిగితే నా అంత అదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరు. భలే దొరికావు మీనాక్షి. ఇన్ని రోజులు నీ ప్రేమని నేను అర్థం చేసుకోలేదు. నువ్వు నా మీద చూపిస్తున్న శ్రద్ధ, ఈ ప్రేమ చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు నువ్వేంటో నాకు తెలిసింది. ఇప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది రామరాజు. ఇప్పటికైనా నువ్వేంటో నేను అర్థం చేసుకోలేకపోతే నేను అసలు మనిషినే కాదు. సరే పద. ఎక్కడికి? వెళ్ళి మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు నిజంగా అంటున్నావు రామరాజు ఈ మాట? అవును,
మీనాక్షి మీనాక్షి ఎంత శుభవార్త చెప్పినా ఈ క్షణం కోసమే ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. వెంటనే ఈ విషయం మా అమ్మకి చెప్తాను. అంగరంగ వైభవంగా మన పెళ్లి చేస్తుంది. వద్దు మీనాక్షి, మనం పెళ్లి చేసుకుంటున్నట్టు ఇప్పుడు ఎవరికి తెలియకూడదు. నాకు వర్షతో నిశ్చితార్థం అయింది కాబట్టి మా ఇంట్లో అందరూ అడ్డుపడతారు. అదే నిజమే. మరి ఇప్పుడు ఏడ్ చేద్దాం రామరాజు. నీకు అభ్యంతరం లేకపోతే మనం ఇప్పుడే వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకుందామా? మరి మా అమ్మకు ఒక్కదానికి చెప్దామా? ఇప్పుడే ఎవరికి చెప్పదు మీనాక్షి. వర్ష తనని తాను నిరూపించుకోవడానికి హైదరాబాద్ వెళ్ళింది కదా. తను వర్షాన్ని సాక్ష్యం దొరికితే తన మీదున్న ప్రేమతో నా ఆలోచన మారిపోతుంది. ఎంతైనా చిన్నప్పటి నుంచి నేను వర్షని ప్రేమిస్తున్నాను కదా. అందుకే ఇప్పుడే మన పెళ్లి జరిగిపోవాలి. నువ్వు చెప్పేది కూడా కరెక్టే. ఇదిగో తాళి, నువ్వు ఏడ కడతానని నాకు అభ్యంతరం లేదు. ఆహా, అరే ఇక్కడే వద్దు, మన గుడికెళ్ళి పెళ్లి చేసుకుందాం. అయితే పద. నీ మూడు మారక ముందే నా మెల్ల మూడుములు వేయాలి. ఇదిగో నా భుజం మిస్ అయ్యే ఎయ్యి. ఏటి రామరాజు, గుళ్ళో పెళ్ళన్నావు, ఒక పాత ఇంటి దగ్గర తీసుకొచ్చినావు. నాకేట అర్థం కావట్లేదే. మీనాక్షి, పెళ్ళంటే పెళ్లి బట్టలని ఉండాలి కదా. అవును. అందుకే నా ఫ్రెండ్కి ఫోన్ చేసి పెళ్లి బట్టలన్నీ ఏర్పాటు చేయమని చెప్పాను. ఇప్పుడు మన పెళ్ళయిపోయేది ఈ ఇంట్లోనే. అవునా? నువ్వు సూపర్ రామరాజు. పద పద దా. ఏటి రామరాజు ఇక్కడ తీసుకొచ్చినావు? నువ్వు సినిమాలు చూడవా? చూస్తాను. నేను చిన్నప్పుడు మహేష్ బాబు సినిమా రాజ్ కుమారుడు చూసా. ఎప్పుడు నా రాజ్ కుమారుడిని చూస్తున్నా. సినిమాల్లో హీరోయిన్ని విలన్స్ కిడ్నాప్ చేస్తారు కదా. అవును, చాలా సినిమాలో చూశాను. ఇప్పుడు నేను కూడా అదే చేశాను. ఏటి మాట్లాడుతున్నావు?